అవేవీ పట్టించుకోలేదు. నా ప్రతి కష్టంలోనూ, బాధలోనూ, సంతోషంలోనూ, సుఖంలోనూ, నా ప్రతి అడుగులోనూ మీ అమ్మ తోడుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నానమ్మా. నా దగ్గర ఎలాగైతే ఆస్తిపాస్తులు లేవో, అతని దగ్గర బంధాలు, బంధుత్వాలు లేవు. నా పేదరికం ఎలాగైతే మీ అమ్మకు అడ్డు రాలేదో, అతనికి బంధం విలువ తెలియడం లేదనేది నీకు అడ్డు రాకూడదని నా ఉద్దేశం తల్లి. మీ నాన్న చెప్పింది నిజమమ్మా. నువ్విందాక ప్రేముంది కాని కలిసి బతకేంత లేదన్నావు. ఆ రెండిటి మధ్య తేడా ఏంటో తెలుసా? నమ్మకం. అది నీకు జై మీదుండాలి. ఆ నమ్మకం మీదే మీ బంధం ముడిపడుందమ్మా. మీ కుటుంబ జీవితం ఆధారపడుంది. జాను, ఇంకెప్పుడు నీకు అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అదంతా అబద్ధం. జైసారే రాత్రిపూట ఇంట్లో పనంతా చేసుకునేవాడు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పిలుస్తుంది. హలో, జై బాబు, నువ్వనుకునేంత మూర్ఖుడే అయ్యుండొచ్చు. కాని తనలో కూడా మంచి ఉందమ్మా. నువ్వంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమ పిచ్చిని భరించడమే నా వల్ల కావట్లేదమ్మా. చూడమ్మా, మనుషుల్లో లోపాలున్నాయని తెలుసుకోవడం మొదలు పెడితే ఇక బంధాలకి విలువే ఉంటుందమ్మా. ఏదైతే తనలో నీకు నచ్చట్లేదో వాటిని మార్చటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎలాంటి ప్రయత్నమైతే నువ్వు తన నుంచి కావాలనుకుంటున్నావో అది తనకి అర్థమయ్యేలా చెప్పు. ఏ బంధాల విలువైతే నువ్వు తనకి తెలియవు అని అనుకుంటున్నావో అవి తనకి తెలిసేలా చెయ్యి. నువ్వు ఎలాగైనా అతనితోనే కలిసి ఉండాలని మేము బలవంతం చేయడం లేదమ్మా. కానీ ఏ బంధాల విలువైతే అతనికి తెలియడం లేదని నువ్వు అంటున్నావో అవి తెలిసేలా చెయ్యి. అవునమ్మా, మీ నాన్న చెప్పిన దాన్ని గురించి ఒకసారి ఆలోచించు. అప్పటికీ జైలో మార్పు లేదంటే నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. అమ్మా జాను, ఒక ప్రయత్నం చేసి అతనికి ఒక్క అవకాశం ఇవ్వు. ఆ తర్వాత ఇలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బాగా ఆలోచించుకో తల్లి. ఈ గుండె ఇలా కొట్టుకుంటుందంటే నా జాను అనే ప్రాణం నాలో ఉందనే నమ్మకంతోనే. నేను మారతానని చెప్పాను కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాను జాను. నువ్వు నాతో రాకపోయినా, నన్ను వద్దనుకున్నా ఇదే ఆఖరి రోజు అవుతుంది. మా ప్రయత్నం మేము చేశాం, కానీ పేషెంట్ని బ్రతికించలేకపోయాం. చావుతో పోరాడుతున్నాను. నాకు నీ పాటతో ప్రాణం పోసావు. జాను, జాను, ఆగు జాను. జాను, జాను. అయ్యో బాబు, జాను.
కాసేపు ఊరుకో బాబు. జానుకి ఏం కాదు. జానుకి ఏం కాదు. జాను జై బాబు, నువ్వనుకునేంత మూర్ఖుడే అయ్యుండొచ్చు, కానీ తనలో కూడా మంచి ఉందమ్మా. నువ్వంటే పిచ్చి ప్రేమ ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మామయ్య, సపోర్టింగ్ పార్ట్నర్తో కలుపుకొని అటు అత్తయ్య జనశక్తి పార్టీకి 61 సీట్లొస్తే ఇటు నాన్న లోక్తంత్ర పార్టీకి 60 సీట్లొచ్చాయి. మీరెలాగో అత్తయ్యని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ చేయించారంటే చాలు, నంబర్ మారిపోతుంది. అర్థమవుతుందా? అవునయ్యా బసవరాజు, అప్పుడిటు సూర్యప్రతాప్ గారు అవ్వాల్సిన ముఖ్యమంత్రి కాస్త అటు వెంకట్రెడ్డి గారు అవుతారు. దానివల్ల మనకే బెనిఫిట్. అంతేకాదు మామయ్య, ఈ పని మీరు చేశారనుకోండి, రేపు మిమ్మల్ని ఆ పార్టీలో చేర్చుకోవటమే కాదు, మీకు ఎమ్మెల్సీ ద్వారా హోమ్ మినిస్ట్రీ ఇస్తామంటున్నారు. హోమ్ మినిస్టరా? అవును మామయ్య. మామయ్య, ఏంటి మామయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఓహో, అప్పుడే హోమ్ మినిస్టర్ అయినట్టు డ్రీమ్లోకి వెళ్ళిపోయారా? ఆ, అవునమ్మా, నువ్వు చెప్తుంటే ఒక విధంగా బానే ఉంది గాని విశాలాక్షి ఆ పార్టీ మారి వెంకటరెడ్డి పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నానమ్మా. అందులోనూ ఈరోజు ఉదయాన్నే దాన్ని లాగిపెట్టి కొట్టానమ్మా. చూడండి మామయ్య, మీరు తిట్టినా కొట్టినా ప్రేమగా మీరొక్క మాట చెప్తే చాలు, అత్తయ్య అన్నీ మర్చిపోయి తలాడించేస్తుంది. నాకు అత్తయ్య గారి గురించి బాగా తెలుసు. ముందు మీరు నేను చెప్పింది చేయండి, మనకి చాలా మంచి జరుగుతుంది. అంతే అంటావమ్మా? అవును మామయ్య, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంతకంటే మంచి ఛాన్స్ మీకు అసలు దొరకనే దొరకదు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.